మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ, మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు షీప్ కొనొచ్చా అనేసి చాలామంది అడుగుతాను నన్ను. ఓకే, ఇప్పుడు షీప్ కొంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న సీజన్ వింటర్, చలికాలం. ఈ సీజనల్ అప్డేట్ ఇప్పుడు తీసుకుంటే ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఇప్పుడు తీసుకుంటే ఏ డీవార్మింగ్ చేసుకోవాలి, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్గా ఏది మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసి తెలుసుకొని ఫాలో అయిపోండి. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేయాలని ఆల్రెడీ స్టార్ట్ చేసి సంక్రాంతి కోసం రెడీ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ చేసి బక్రీద్ వరకు పెంచే వాళ్ళు ఉన్నారు. బక్రీద్ కోసం అని చెప్పేసి మధ్యలో రంజాన్ వస్తుంది. కొన్ని ఏరియాస్లో రంజాన్కి డిమాండ్ ఉండొచ్చు. సో అప్పటి వరకైనా సరే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి అప్పటి వరకు పెంచాలి, ఈ మధ్యకాలంలో ఎప్పుడు తీసుకున్నా అనే దాన్ని నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు గైడ్లైన్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి, ఎటువంటి నష్టం ఉండదు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, అల్వాల్లో ఉంటాం. ఇంతకుముందు 2-3 ట్రైనింగ్ క్లాస్లకు వెళ్ళాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫీడ్ చేసుకొని చెట్లు గడ్డి అన్ని పెట్టుకోవాలా, సరిపోతుంది, మీకు ఫీడ్తో అయినా కానీ సెట్ అవుతుంది అని చెప్పారు. కానీ ఈసారి మాత్రం అలా చెప్పలేదు. ఫీడ్ తగ్గించుకోవాలా, గడ్డి పెంచుకోవాలా, జనరల్ న్యూట్రిషన్స్ ఎలా ఉండాలో చెప్పాడు. బయటతో కంపారిజన్ చేస్తే మాత్రం నేను చాలా 100% జెన్యూన్ అనిపించింది నాకు. మిగతా వాళ్ళు ఈ ఫీడ్ వేసుకోండి, ఆ ఫీడ్ వేసుకోండి, ఈ చెట్లు పెంచుకోండి, ఇంత హైట్ పెరుగుతుంది, ఇట్లా కడి చేసుకొని పెట్టండి, నా దగ్గరే షీప్ కొనండి, నేనే అమ్ముతా, నేనే మార్కెటింగ్ చేస్తా అని చెప్పారు. ఈయన అవి ఏం చెప్పలేదు. నువ్వు ఎట్లా పెంచుకోవాలి, వాటి గుడ్ విల్ చూసి వాళ్ళే వస్తారు, నువ్వు దాన్ని బట్టి మార్కెటింగ్ చేసుకోవాలి అని చెప్పాడు. నాకు ఇది బాగా నచ్చింది, అందుకే వచ్చాను. చాలా డిఫరెంట్ ఉంది. ఏ స్టేజ్ పైన ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా వేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే చాలా మంది ఎలివేట్ షెడ్ చెప్పారు. ఫస్ట్ ఎలివేట్ షెడ్ నా దగ్గర వేసుకో, 6 లక్షలు నీకు అది పెట్టుకో. ఇక్కడేమంటున్నాడు, షెడ్ ఖర్చు పెట్టకండి, ఫస్ట్ జీవాలు తెచ్చుకొని వాటితో ప్రాక్టీస్ చేస్తే మీకు అవగాహన వస్తుంది, అనుభవం వచ్చినప్పుడు మీరు ఎంచుకోండి అప్పుడు అనే గుడ్ థింగ్ అది. అట్లే అంతేగాని ఫస్ట్ వచ్చి నా దగ్గర షెడ్ చేస్తే 6 లక్షలు తీసుకొని అంటే అది కాదు కదా. అసలు నాకు అనుభవం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఒక నమ్మకం వచ్చింది. ఓకే, నేను స్టార్ట్ చేసుకోవచ్చు, 20-10 పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తా అన్నాడు, ఫోన్ లో అవైలబిలిటీలో ఉన్నాడు. అది ఓకే. సో ఓవరాల్ గా ఈ సెషన్ అనేది, ట్రైనింగ్ సెషన్ అనేది కొత్తగా జీవాల పెంపకంలోకి రావాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, 100% రికమెండ్ చేస్తారు ఈ ట్రైనింగ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, సో ఇప్పుడు విన్నారు కదా. యాక్చువల్గా ఇప్పుడు మ్యాటర్లోకి మనం దిగినప్పుడు మీరు పిల్లలు సెలెక్ట్ చేసి తెచ్చుకోవడంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు తప్పుడు స్టెప్ తీసుకున్నారు అంటే అదే మేజర్ రాంగ్ స్టెప్ అనమాట. సో మీరు పిల్లలు తీసుకోవడంలో, సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఏం చేస్తారంటే తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు తీసుకుంటే ఎక్కువ పిల్లలు వస్తాయి కదా మన బడ్జెట్కి అనేసి చిన్న చిన్న పిల్లల్ని తెచ్చుకోవడం అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ పొట్టేళ్ల ఫామ్లు పెట్టే వాళ్ళల్లో నష్టాలు పోవడానికి 100% మిస్టేక్ అంటే ఇక్కడే జరుగుతుందనమాట. చాలా తక్కువ మందికి మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్ప అలాంటి చిన్న పిల్లలు 15 కిలోల కన్నా తక్కువ ఉన్న పిల్లలు ఎవ్వరూ కొనకండి. 15 కిలోల కన్నా ఎక్కువ ఉండాలి. 18-20 కిలోలు ఉన్న పిల్లలు
కొనాలి. ఇంకోటి, సంతలో మీరు వెళ్తే మీరు సెలెక్ట్ చేసి తీసుకోలేరు పిల్లని. నేను సంతను అవాయిడ్ చేసి ఎవరైతే ఉన్నారో పిల్లలు కేజీల ప్రకారం ఇవ్వడమో లేదంటే జతల ప్రకారం ఇవ్వడమో నాకు వర్కౌట్ అవుతుందా లేదా వెళ్ళి ఏ పిల్ల అయితే నాకు నచ్చుతుందో ఆ పిల్లని మాత్రమే నేను సెలెక్ట్ చేసి తెచ్చుకుంటా. వారి దగ్గర 50 ఉండని 100 ఉండని, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు నేను 100 పిల్లల కోసం పోయినాను, నాకు దాంట్లో 20 పిల్లలు నచ్చలేదు, 80 పిల్లలు, మళ్ళీ 20 పిల్లల కోసం నేను తిరగాలి కదా అని మనం ఆలోచించి ఉన్నవన్నీ ఎత్తుకున్నా నష్టపోయేది మీరే. మార్కెట్లో ఏంటి, గుంపులుగా తీసుకొచ్చి నిలబెట్టేస్తారు, అన్నిటిని కట్టేసి ఉంటారు, కొంచెం వదిలితే ఆ పక్క వెళ్ళిపోతుంది ఈ పక్క వెళ్ళిపోతుంది అని ఎప్పుడో పొద్దున్న తీసుకొచ్చి ఉంటారు, అది నీరసంగా ఉంది అట్లా ఇట్లా అనేసి కవర్ చేస్తారు. అండ్ మీకు అది యాక్టివ్గా ఉందా లేదా, దాంట్లో ఏమైనా నడుస్తుందా ప్రాబ్లం అనేది కూడా మీకు తెలియదు. సో అక్కడి నుంచి తీసుకొచ్చి మన ఇంట్లో దింపిన తర్వాత ఒక రోజుకో 2 రోజులకో వారానికో ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి నెల తర్వాత కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకురా అంటే అక్కడ పిల్లలు మార్కెట్లో గుంపులుగా వస్తాయి అండ్ ఒకే గుంపులో నుంచి ఉండవు, ఒక మందలో నుంచి అయ్యి ఉండవు. అక్కడ తెచ్చేది రైతు తీసుకురాడు, ఎందుకంటే రైతు తీసుకొస్తే అతనికి ఎగ్జిస్టింగ్ ఉన్న పిల్లలు అమ్ముకోవాలి కదా, అతను అంటే వాటిని మేపుకోవాలి కదా. అందుకనేసి ఏం చేస్తాడు, ఎవరో ఒకరు బ్రోకర్ ఉంటాడు, అతనికి ఇచ్చేస్తారు ట్రేడరు, అతను తీసుకొచ్చేసి అక్కడి నుంచి 10-20 అక్కడ కుప్ప పెడతారు. దాంట్లో ఒకటికొకటి అంటువ్యాధులు ఉంటాయి, అవి ఒకదానికి ప్రబలి చాలా అనిమల్స్ చనిపోతూ ఉంటాయి. ఆ రోగాలన్నీ అంటుకొని ఏ రోగం దేనికి వస్తుందో అర్థం కాక ట్రీట్మెంట్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. దానివల్ల కూడా నష్టాలు చూస్తారు. ఇవి ఇక్కడ నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఎవరికైతే సూట్ అవుతాయో వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి. మేము ఇది చేయకపోవడం వల్ల, ఇది తెలియకపోవడం వల్ల, ఇలా చేయడం వల్ల ఇలా జరిగిందని కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. అది వేరే 10 మందికి హెల్ప్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకన్నా అంటే ఇదే చాలా ఇంపార్టెంట్, ఇదే చాలా బేసిక్ పాయింట్. ఓకే, నేను ఏమైతే చేస్తానో అదే మీకు చెప్తున్నా. ఇప్పుడు నేను జీవాలు తెచ్చుకుంటే నేను ఏమైతే చేస్తానో అదే చెప్తాను. నేను ఇప్పుడు నేను కూడా తీసుకురావాలి, కొంచెం లేట్ అవుతుంది, తెస్తే నేను ఏం చేస్తానో అదే చెప్తాను, ఇక్కడ అదే చేస్తా. ఇంకా నేను లైవ్గా ఉంటా కాబట్టి నాకు ఇంకేమన్నా ఎక్స్ట్రా కనిపిస్తుంది దాంట్లో ప్రాబ్లమ్స్, దానికి కూడా నేను ఏదో ఒక రెమెడీ చేసుకోవడమో ఇట్లాంటివి నేను స్టెప్స్ తీసుకుంటాను అనమాట. అప్పటికప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఉంటాయి, అన్నీ మనం ఇవి చేసుకోవాలి అని మనం అనుకుంటాం. వచ్చిన తర్వాత ఇంకేమైనా వేరేటి కనిపిస్తే వాటికి కూడా మనం కాంపెన్సేట్ చేసుకోవాలి. అంటే అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని దానికి కూడా ఏదైనా రెమెడీ ఉంటే చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమైతే చెప్తానో అవన్నీ నేను ఇక్కడి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అర్షద్ అనేది అయితే నేను యూజ్ చేశాను. ఆయన దాదాపు అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. నేను ఇప్పటివరకు అయితే బయట తీసుకోలేదు. ఎప్పుడన్నా డెలివరీ లేట్ అయితే ఒక లివర్ టానిక్ ఒకటి ఆల్టర్నేట్గా తెచ్చుకుంటాను, కానీ బయట చికెన్ మల్కిట్ కానీ, టార్నింగ్ పౌడర్ కానీ, మల్టీవిటమిన్ సిరప్, లివర్ టానిక్ ఇవన్నీ రెగ్యులర్గా నేను అవే యూజ్ చేస్తాను, బయట అయితే యూజ్ చేయను. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది బ్రదర్, నువ్వు నమ్ముతానమ్మో. నేను ఇప్పటివరకు అయితే ఒక్కటి కూడా లాస్ అవ్వలేదు. ఏదైనా వచ్చినా కూడా ఆయన చికెన్ మల్కిట్ అది యూజ్ చేస్తాను అనమాట. సో రిజల్ట్స్ అయితే బాగుంటాయి, నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. సో ఇప్పుడు చెప్పాను, సరే ఇవన్నీ ఓకే సార్, జీవాలు తెచ్చుకున్న వెంటనే ఏం చేయాలి? సో నేను చేసేది ఏంటంటే, ఫస్ట్ తెచ్చిన రోజు దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తాయి కాబట్టి నీరసంగా ఉంటాయి, ప్లస్ కొత్త ప్రదేశం కాబట్టి భయంగా టెన్షన్లో ఉంటాయి జీవాలు. కాబట్టి నేను ఫస్ట్ వాటికి నీళ్ళల్లో కలిపి మన ఆర్ బూస్టర్ని ఇస్తానన్నమాట. ఆర్ బూస్టర్ ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. ఇది సిక్కున్నప్పుడు నేను ఇస్తాను జీవాలు, లేదంటే నీరసంగా ఉన్నప్పుడు ఇస్తాను, లేదంటే సేలుకు పెట్టాలన్నప్పుడు కూడా దీన్ని వాడతాను నేను. కొత్తగా వచ్చింటాయి కాబట్టి వాటిని పట్టుకొని ఇంకా వాటిని టెన్షన్ పెట్టాలనుకోను కాబట్టి ఒక 2 రోజులు ప్రశాంతంగా వదిలేస్తాను. ఇది నీళ్ళలో కలిపేస్తాను. ఇది నీళ్ళలాగానే ఉంటుంది, స్మెల్ కూడా పెద్దగా రాదు, సో ఎనర్జీ ఇచ్చేస్తుంది. కానీ నీళ్ళ పర్సెంటేజ్ అనేది ఒక్కొక్క జీవానికి 1 లీటర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి పెట్టి దాంట్లో ప్రతి జీవానికి రోజుకు ఒక 10 ml ప్రకారంగా, వచ్చిన రోజు 20 ml ప్రకారంగా కలిపేస్తా. ఓకే, ఇది అయిపోయింది. ఆ తర్వాత నేను చేసుకున్న షీప్ ఫామ్లో షెడ్ పార్టీషన్, ఒక చిన్న పార్టీషన్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని జీవాలని పెద్ద పార్టీషన్లో వదిలి వాటిని అలా ఒక పెద్ద పార్టీషన్లో కానీ ఇట్లా ఓపెన్ స్పేస్లో కానీ వాటిని పట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది. అలా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అవి గోడలకు గుద్దుకొని, ఫెన్సింగ్లకు గుద్దుకొని, కొమ్ములు ఎరగొట్టుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తారనమాట. అందుకని ఒక చిన్న పార్టీషన్ చేసి వాటిని అన్నింటినీ దాంట్లో పెట్టి నేను వాటిని పట్టుకొని తాపిస్తాను అనమాట లివర్ టానిక్. 2 రోజులు లివర్ టానిక్ తాపించిన తర్వాత అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా క్లోజెంటాల్ ప్లెయిన్ కానీ,
లేదంటే క్లోజంటాల్ ఐవర్మెక్టిన్ కానీ నేను వాడుకుంటా. అంటే తెచ్చిన జీవాలలో ఏమన్నా లైట్గా దగ్గులు అలా ఉన్నా నేను క్లోజంటాల్ ఐవర్మెక్టిన్ వాడతా. లేదు ప్లెయిన్గా ఉన్నాయి బాగున్నాయంటే క్లోజంటాల్ వాడతా. కానీ దీనికన్నా ముందు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? జీవాలని కొన్ని యానిమల్స్ సెలెక్ట్ చేసి ల్యాబ్ టెస్ట్ చేయించాలి. వాళ్ళ పేడని ల్యాబ్ టెస్ట్ చేయించాలి. ల్యాబ్ టెస్ట్ చేపిస్తే ఎటువంటి వామ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల వామ్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో నేను ఈ సీజన్కి ఏది పనికొస్తుంది అనే దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. బట్ నేను ల్యాబ్ టెస్ట్ కూడా చేపిస్తా. సో ల్యాబ్ టెస్ట్ చేపించే ముందు నేను అంటే టైం ఉంటే ల్యాబ్ టెస్ట్ ఖచ్చితంగా చేపిస్తాను. లేదంటే ఫస్ట్ వాడేసి తర్వాత తీసుకెళ్ళి చేపిస్తాను. అవైతే క్లియర్ అయిపోతాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా అని తెలుస్తాయి. దాని ప్రకారంగా దాన్ని వాడుకుంటా. సో దానికి కూడా నా దగ్గర ఒక రెమెడీ ఉంది. మన ఇమ్యూనో బూస్ట్ ఉంది కదా, ఆ ఇమ్యూనో బూస్టు డివార్మింగ్ చేసిన తర్వాత రోజు ఇమ్యూనో బూస్ట్ ఒక రోజు, గ్రోయిన్ ఒక రోజు వాడతా. దాంతో ఏమవుతుందిరా అంటే ఇంకేమన్నా వామ్స్ ఉంటే దాంతో ఎలిమినేట్ అవుతాయి. అవి యాక్చువల్గా డీవార్మర్స్ కాకపోయినా కానీ న్యాచురల్ డీవార్మింగ్కి ఎటువంటి పదార్థాలు వాడితే న్యాచురల్ డీవార్మింగ్ అయితే అని కనుక్కొని స్టడీ చేసి తయారు చేయించిన మెడిసిన్ సిరప్ కాబట్టి నేను అవి వాడతాను అనమాట. దాంతో నాకు 90% వామ్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయని చాలా నమ్మకం. నాకు అదే జరుగుతుంది. ఆ తర్వాత నేను ల్యాబ్ టెస్ట్ చేయించినా నాకు బరువు వస్తుందా లేదా అనేది నేను ప్రతి 15 రోజులకు వేస్తాను కాబట్టి నాకు అర్థమైపోతుంది. సో ఇది అయిపోయింది. ఇంక ఇక్కడ తర్వాత నేను ఇంకొక రోజు లివర్ టానిక్ని వాడతా. ఇది ఇమ్యూనో బూస్ట్ వాడిన తర్వాత, గ్రోయిన్ వాడిన తర్వాత. ఈ తర్వాత నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చలికాలము జీవాలకు బై డిఫాల్ట్గా మంచి షెడ్డు ప్రొటెక్షన్ ఇవ్వాలి, వెచ్చగా ఉంచాలి, బలమైన మేత పెట్టాలి. బలమైన మేతలో మనం పెట్టుకున్న గడ్డే కాకుండా దానా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చూసారు ఈ వీడియోలో దానా మా లేబర్ పెట్టడము. సో దానా పెట్టి బలంగా అది సాయంత్రం పూట ఖచ్చితంగా పెడతాను. బలమైన దానా ఒక 200 నుంచి 250 గ్రాములు ఖచ్చితంగా పెట్టి వాటిని నేను మంచి ఎనర్జెటిక్గా పెడతాను అనమాట. ఈ తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలి ఈ సీజన్కి. ఇప్పుడు బయట నుంచి వచ్చాయి, అతను ఏం వేసాడో ఏమో తెలియదు నాకు. సో ఇప్పుడు ఏం వ్యాక్సిన్ వేసుకోవాలి నేను? చలి ఎక్కువ ఉంది కాబట్టి నిమోనియా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాకు ఇప్పుడు అవుట్ సైడ్ కేసెస్ అన్నీ వస్తున్నాయి. నాకు ఈ ప్రాబ్లం నడుస్తుంది, ఆ ప్రాబ్లం, ఎక్కడ నేను పీపీఆర్ చూడలేదు. మామూలుగా అయితే నా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న పీపీఆర్ వేసేసుకోవాలి. కానీ నాకు ఎక్కడ పీపీఆర్ కేసులు కనిపించట్లేదు కాబట్టి ఫస్ట్ హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుంటాను నేను. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఎక్కడ వేరే ప్రాబ్లమ్స్ రిజిస్టర్ అవ్వట్లేదు కాబట్టి నాకు చాలా ఇంపార్టెంట్ హెచ్ఎస్ వ్యాక్సిన్. ఫస్ట్ హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసేసుకుంటాను. అది వేసేసుకున్న 21 రోజులకి మళ్ళీ నేను పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకుంటాను. కంపల్సరీగా ఈ సీజన్కి పీపీఆర్ వ్యాక్సిన్ వేసేసుకోవాలి. ఈ 2 వ్యాక్సిన్స్ వేసేసుకుంటే ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను కొట్లాడడానికి రెడీ. మహా అయితే ఏమొస్తుంది, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో పాక్స్ వస్తుంది. ఆ టైంకి పాక్స్ ప్లాన్ చేసుకుంటా, పాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటా. లేదంటే హోమియో మెడిసిన్ ఉంది నా దగ్గర, పాక్స్ హోమియో మెడిసిన్ వాడేసుకుంటాను. నాకు అప్పుడు కండిషన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి ఏది బెస్టర్ అనిపిస్తే అది. అదే నా దగ్గర బ్రీడింగ్ అనిమల్స్ ఉన్నాయనుకోండి, గొర్రెలు, ఖచ్చితంగా వ్యాక్సిన్కే వెళ్తాను నేను.